హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2026లో సీనియర్ సిటిజన్లు చేయవలసిన 3 ముఖ్యమైన పనులు. మరి ఈ 3 ముఖ్యమైన పనులేంటి? ఈ పనులు గనక మీరు చెయ్యకపోతే భారీగా నష్టపోతారు జాగ్రత్త. మరి ఈ సమాచారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది అందరికీ యూజ్ అయ్యే వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీలో ఎవరైనా నా వీడియోని గనక మొదటిసారి చూస్తున్న వారెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా తెలంగాణలో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి, అలాగే మన ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి, ఇండియాలో జరిగే లేటెస్ట్ సమాచారం గురించి ఎప్పటికప్పుడు అయితే నా వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటాను. అలాగే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, సీనియర్ సిటిజన్‌లకు కానివ్వండి, పెన్షనర్లకు కానివ్వండి, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుండి గానివ్వండి వచ్చే లేటెస్ట్ సమాచారాన్ని అయితే ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటాను. అలాగే మీరు వీడియో చూసిన వెంటనే లైక్ చేసుకోర్రి. లైక్ చేసుకోవడం ద్వారా మీకు తెలిసిన సమాచారం అయితే మన ఇండియాలో ఉన్న కోట్ల మంది లేదా లక్షల మంది సీనియర్ సిటిజన్లకైతే ఈ వీడియో చేరే అవకాశం అయితే ఉంది. అలాగే షేర్ చేయండి. మీరు వీడియోని చూసిన వెంటనే మీకు ఇది యూజ్ అవుతుంది అనిపిస్తే మీ బంధుమిత్రులకి గానివ్వండి, మీ స్నేహితులకి గానివ్వండి, ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి వారు కూడా ఈ 3 పనులను గురించి తెలుసుకొని వారు వారు కూడా నష్టపోకుండా అయితే జాగ్రత్త పడేలా మీరు వారికి మద్దతు చేసిన వారవుతారు. అలాగే కామెంట్ చేయండి. మీకేవైనా ఈ వీడియోకి సంబంధించి ఏవైనా సందేహాలు గనక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదా మీకు ఏదైనా సమాచారం గూడా కావాలి అనుకుంటే నాకు మీరు తెలియజేయండి. నేను తిరిగి మీకు రిప్లై ఇవ్వడం కానివ్వండి, లేదా వీడియో రూపంలో ఆ సమాచారాన్ని అయితే మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఆలస్యం చెయ్యకుండా 2026లో సీనియర్ సిటిజన్లు చేయవలసిన ముఖ్యమైన 3 పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్లు అంటే 60-80 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు. అంటే 61 నుండి 79 సంవత్సరాల మధ్యలో ఉన్న వారినైతే సీనియర్ సిటిజన్లుగా గుర్తించింది ప్రభుత్వం. 2026లో కూడా సీనియర్ సిటిజన్లకు కూడా 2026లో సీనియర్ సిటిజన్లకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో అయితే వీరికి ట్యాక్సులు తగ్గించే అవకాశాన్నయితే కల్పించింది. 2026లో మీరు చేయవలసిన ముఖ్యమైన పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా ఫస్ట్ వన్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. ఆధార్ కార్డులో కానివ్వండి, పాన్ కార్డ్ కానివ్వండి, ఒకవేళ డేట్లు గనక ఎక్స్‌పైర్ అయిపోయి గనక ఉంటే వీటిని మీరు వెంటనే అప్డేట్ చేయించుకోండి. లేదా ఆధార్ కార్డులో మీ పాత ఫోటో ఉన్నట్లయితే మీరు ఇప్పుడు కొత్తగా మీ ఫోటోని పెట్టుకోవడం ద్వారా మీకు ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా అయితే ఉంటుంది. అలాగే ఈ రోజులలో ఆధార్ కార్డు లేనిది, పాన్ కార్డు లేనిది ఏది కూడా జరగదు. ఎగ్జాంపుల్ మీరు పింఛన్ తీసుకోవాలి అనుకున్నా కూడా మీకు ఈ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ.
అలాగే మీరు బ్యాంకులో ట్యాక్సులు చెల్లించాలి అనుకున్నా కూడా ఈ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ. సెకండ్ వన్ వచ్చేసి బ్యాంకు అకౌంట్‌కి ఈవైసీ చేయించుకొర్రి. చాలామంది అనుకుంటారు మేము ఈవైసీ పూర్తి చేసుకున్నామని. ఒకవేళ మీరు ఈకేవైసీ గనక పూర్తి చేసుకోకుంటే వెంటనే చేసుకోండి. చేసుకోవడం ద్వారా మీకు బ్యాంకు చెల్లించే తక్కువ వడ్డీని కూడా బ్యాంకు నుండి వచ్చే వడ్డీని కూడా మీరు పొందలేరు. మీ బ్యాంక్ అకౌంట్‌కి ఈకేవైసీ గనక పూర్తి కాకుంటే వెంటనే పూర్తి చేయించుకోండి. ఈ మధ్యనే వచ్చిన సమాచారం ఏంటిదంటే సీనియర్ సిటిజన్‌లకు బ్యాంకులైతే తక్కువ వడ్డీని చెల్లించే అవకాశం కూడా కల్పించాయి. థర్డ్ వన్ వచ్చేసి సీనియర్ సిటిజన్ కార్డ్. ఇదైతే మీకు చాలా ముఖ్యమైన కార్డు. ఈ కార్డు ఉన్నట్లయితే మీకు హాస్పిటల్‌లో కూడా తక్కువ ఖర్చులతో కూడిన వైద్యం చేయించుకోవచ్చు. అలాగే మీరు ఎక్కడికి ప్రయాణం చేయాలనుకున్నా కూడా ఎగ్జాంపుల్‌కి బస్సులో కానివ్వండి, లేదా ట్రైన్‌లో కానివ్వండి, లేదా ఫ్లైట్‌లో అయినా సరే మీకు తక్కువ ఛార్జీలు ద్వారా మీరు ఇండియాలో ఎక్కడైనా సరే మీరు తిరిగే అవకాశం అయితే కల్పిస్తుంది ఈ కార్డు ద్వారా. పింఛన్లు తీసుకోవడానికైతే ఈ కార్డు సీనియర్ సిటిజన్‌లకు చాలా ముఖ్యం. ఒకవేళ ఈ కార్డు డేట్ గనక ఎక్స్‌పైర్డ్ గనక అయిపోయినట్లయితే వెంటనే అప్డేట్ చేయించుకోండి. అలాగే మీకు ఈ కార్డు వల్ల యూజెస్ ఏంటివి? అలాగే నష్టాలు ఏంటివి? ఈ కార్డును ఎలా అప్డేట్ చేయించుకోవాలి? లేదా ఎలా అప్లై చేసుకోవాలి? కొత్తగా అప్లై చేసుకునేవారైతే మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే కూడా నాకు దీని గురించి కామెంట్ చేయండి. నేనైతే మరొక వీడియో రూపంలో అయితే మీ ముందుకు తీసుకువస్తాను. ఇలా 2026లో సీనియర్ సిటిజన్లు ఈ ముఖ్యమైన 3 పనులు మాత్రం కంపల్సరీ చేసుకోర్రి. చేసుకోవడం ద్వారా మీరు ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుండి వచ్చే అప్డేట్స్ కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, మీరు అప్లై చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది. అలాగే ఈ 3 పనులు ఆధార్ కార్డ్‌ను కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, లేదా సీనియర్ సిటిజన్ కానివ్వండి, ఈ మూడిట్లో ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ గనక ఉన్నట్లయితే మీరు వెంటనే సరిచేసుకోండి. సరిచేసుకోవడం ద్వారా మీ ఫ్యూచర్‌కైతే ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ సమాచారం గురించి అయితే తెలుసుకునే అవకాశం కూడా ఉంది.